అయితే అంటే అతి ఏదైనా అతి అంటే విషం ఫస్ట్ థింగ్. ప్రేమ కానీ ఏదైనా అతిగా ఉంది అంటే బంధాలు కూడా నిలబడవు. ఓవర్ యాక్షన్ అంటే ఆ ఓవర్ యాక్షన్ లాస్ట్‌కి కటింగే బ్రేకింగ్. హ్మ్. సో, అంటే మన మీద మనకి నమ్మకం కూడా ఫస్ట్ ఇంపార్టెంట్. వెరీ ఇంపార్టెంట్. హ్మ్. ఎప్పుడైతే మన మీద మనకి నమ్మకం కలిగితే మనం ఏదైనా సాధించగలుగుతాం. మనలో ఆ నమ్మకం లేకపోతే మనం ఏది ఒక స్టెప్ కూడా ముందుకెయ్యలేం. మనం ఆ నమ్మకం లేనిదే మనల్ని వెనక్కి లాగుతూ ముందుకెళ్ళనీయకుండా ఉంటుంది. అవును. సో, ఫస్ట్ మనల్ని మనం నమ్మాలి అంటే ఏం చేయాలి? మన ఫస్ట్ థాట్స్ తర్వాత నెక్స్ట్ లెవెల్ ఏంటో చెప్తాను. టీ ఓకే. ఫార్ములా అని ఒకటి చెప్తాను ఈరోజు. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. థాట్స్, ఎమోషన్స్, యాక్షన్స్ అంటాం టీ ఫార్ములాలో. అంటే ఫస్ట్ థాట్స్ వస్తాయి. థాట్స్ ఎలా వస్తాయంటే మన బ్యాక్ ఎండ్‌లో బిలీఫ్ సిస్టమ్స్ ఉంటాయి. మనం పెరిగినప్పుడు మన చుట్టుపక్కల ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చారు. సపోజ్ ఫోన్ ఉంది. ఇప్పుడు మా పిల్లలు ఈ టైంలో పుట్టారు కాబట్టి ఒక 7 ఇయర్స్ బ్యాక్ మా బాబుకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వేరు. మా పాపకి నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వేరు. సో వాళ్ళు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఏం ఫీడ్ అవుతుందో దాన్ని బట్టి ఒక బిలీఫ్ సిస్టమ్ డెవలప్ అవుతుంది థాట్స్‌కి. బిలీఫ్ సిస్టమ్ వల్లనే మన థాట్స్ జనరేట్ అవుతాయి. ఆ పర్టిక్యులర్ ఇది చెండాలం రా, దరిద్రం రా అని మనం ఒకరికి ఏమైనా చెప్పామనుకోండి, లైఫ్ లాంగ్ వాళ్ళది క్యారీ చేస్తారు. అంటే బేబీ మైండ్ అదే. గురించి చెప్తున్నా. సో లేదు ఇది చాలా ఇది దేవుడి ప్రసాదం అమ్మా అని చెప్పాననుకో, వాళ్ళు అదే బిలీఫ్ సిస్టమ్‌లో డెవలప్ అవుతారు. అంటే ఆ లిమిటింగ్ బిలీఫ్ సిస్టమ్స్ తర్వాత థాట్స్ తర్వాత మళ్ళీ ఫీలింగ్స్ ఆర్ ఎమోషన్స్ స్టార్ట్ అవుతాయి. అంటే వాళ్ళు దాని పర్టిక్యులర్‌గా దానికి వాళ్ళు ఒక ఎమోషన్ డెవలప్ చేసుకుంటారు. గుడ్ ఆర్ బ్యాడ్ డజంట్ మ్యాటర్. దే విల్ డెవలప్ సమ్ ఎమోషన్. సో తర్వాత ఏమవుతుందంటే మళ్ళీ దాని ప్రకారంగానే వాళ్ళ యాక్షన్స్‌లోకి వెళ్తారు. అంటే దాన్ని వావ్! దేవుడి మహాప్రసాదం అన్నట్టన్నా ఫీల్ అయ్యి దాన్ని జాగ్రత్తగా పెట్టటం లాంటివన్నా చేస్తారు. ఛీ! ఇది చెండాలం కాబట్టి పడేయటం, విసరటం అన్నా చేస్తారు. నేను ఒక రాండమ్ ఫోన్ ఎగ్జాంపుల్ చెప్పాను. బట్ దిస్ ఈస్ వాట్ హ్యాపెన్స్. సో మన బ్రెయిన్‌కి ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం, మన మైండ్‌కి ఏం ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం అన్న దాన్ని బట్టి దాని థాట్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. తర్వాత స్లోగా ఏమవుతుందంటే కన్విక్షన్ అంటాం. అంటే నేను అది వాడడం మొదలుపెట్టిన తర్వాత అది రైటా, రాంగా అని నేను ఒక బిలీఫ్ సిస్టమ్‌లో సెట్ చేసుకుంటాను ఇన్ఫర్మేషన్ దట్ దిస్ ఈజ్ రైట్ ఆర్ దిస్ ఈజ్ రాంగ్. అది స్ట్రాంగ్ అని కూర్చుందంటే ప్రపంచంలో ఇంకెవ్వరైనా ఎక్స్‌పర్ట్ రానివ్వండి. ఇట్ విల్ టేక్ డికేడ్స్ టు రిమూవ్ ఇట్. అంత స్ట్రాంగ్‌గా కూడా కూర్చుంటాయి కొన్ని బిలీఫ్స్. వాటిని మేమనేది లిమిటింగ్ బిలీఫ్స్. ఓకే. ఈ లిమిటింగ్ బిలీఫ్స్ ఎలా వర్క్ చేస్తాయో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకరోజు ఒక ఆవిడ కాల్ చేశారు. అండ్ ఇట్ వాజ్ అన్ ఎమర్జెన్సీ కాల్. నాకు టైం కూడా లేదు. ఇమ్మీడియేట్ రెస్పాన్స్ కావాలి నాకు అన్నంత ఎమర్జెన్సీ క్లయింట్ అనమాట. సో వాట్ ఈస్ యువర్ ఇష్యూ అని అడిగాను. అడిగితే మేడం నేను సివియర్ డిప్రెషన్‌లో ఉన్నాను. నౌ ఐ నీడ్ సంబడీ టు హెల్ప్ అంది. సో నేను అన్ని పక్కన పెట్టి వెన్ ఎ వుమెన్ కాల్స్ ఎవరైనా ఇంత ఇమ్మీడియేట్ ఉంటే నేను అన్ని పక్కన పెడతాను స్మాల్. సో పక్కన పెట్టి 1 అవర్ ఇమ్మీడియేట్‌గా కాల్ చేశాం. విదిన్ 10-15 మినిట్స్ సెట్ చేసుకొని. అండ్ వెన్ వీ హ్యాడ్ అ కాల్ ఒక స్లోగా మేము క్వెషన్స్ టెక్నికల్‌గా మాకు ట్రైనింగ్ ఇస్తారు కదా! కొన్ని క్వెషన్స్ వేస్తూ ఉంటే వి వెంట్ టు అ పాయింట్ తన లిమిటింగ్ బిలీఫ్ దగ్గరికి వెళ్ళగలిగాం. ఏంటి అంటే తనకి ఫస్ట్ చైల్డ్ ఉన్నారు ఆల్రెడీ. తను మంచి కంపెనీలో మంచి ఉద్యోగం చేస్తుంది. హస్బెండ్ ఇష్యూ ఏం లేదు. హస్బెండ్ మంచి ఉద్యోగంలో ఉన్నారు. ఫినాన్షియల్ కండిషన్ ఈజ్ సూపర్. పేరెంట్స్ కోఆపరేటివ్, ఇక్కడ ఇన్‌లాస్ కూడా వెల్ సెటిల్డ్ అంతా బావుంది. మరి ఈ అమ్మాయి సివియర్ డిప్రెషన్ ఎందుకుంది అని మేము తెలుసుకుంటే సో తనకి 3 మిస్‌క్యారేజెస్ అయ్యాయి. ఫస్ట్ చైల్డ్ పాప. సో 3 మిస్‌క్యారేజెస్ అయ్యాయి. సో తనకొక ఎమోషనల్ రోలర్ కోస్టర్ అప్స్ అండ్ డౌన్స్ తెలుసు కదా! మెడిసిన్స్ ఎఫెక్ట్స్. సో తను ఆ డిప్రెషన్‌లో ఉన్నప్పుడు నాకు కాల్ చేసింది. సో ద ఫస్ట్ ఇన్ఫర్మేషన్ షీ వాస్ టెల్లింగ్ మీ సివియర్ డిప్రెషన్. అండ్ తన టోన్ కూడా మీరు వినుండాలి. ఎంత లో వాయిస్ వచ్చిందంటే ముట్టుకుంటే ఏడుస్తదేమో అనిపించింది. సో కూర్చొని మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత ఫైనల్లీ మాకు తెలిసిందేంటంటే తనలో లిమిటింగ్ బిలీఫ్ ఉంది. చుట్టుపక్కల వాళ్ళు తయారు చేశారు. ఏంటి అంటే తను కూడా అదే రియల్ అని నమ్ముతుంది. అంటే ఒక ఫ్యామిలీ పిక్చర్‌లో హస్బెండ్, వైఫ్, ఇద్దరు పిల్లలు. అంటే ఈ 4 పీపుల్ ఇన్ అ పిక్చర్ పర్ఫెక్ట్ ఫర్ హర్. అది లిమిటింగ్ బిలీఫ్. సో ఇట్ ఈస్ పాసిబుల్ తనకి 3 మెంబర్సే పర్ఫెక్ట్ అయ్యి ఉండొచ్చుగా. తనకు అప్పటిదాకా ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు కూడా లేరు. సో తను ఆ 4 పీపుల్ కోసం అంటే ఆ 4థ్ చైల్డ్, సెకండ్ చైల్డ్ కోసం 3 మిస్‌క్యారేజెస్. 1 అయిపోయింది, 2 అయిపోయాయి, థర్డ్ అయినా సరే ఒక అమ్మ జాగ్రత్త పడాలిగా. సో నేను చెప్పటం జరిగిందనమాట. మేడం మీరు ఇంకొక దానికి రిస్క్ తీసుకొని మీకేమన్నా అయితే దిస్ చైల్డ్ విల్ మిస్ అ మదర్. తండ్రి లేకపోయినా తల్లి ఒక్కతి పిల్లల్ని సాకగలదు.
ఫినాన్షియల్గా ఇబ్బందులు అవును, పడుతుంది కానీ అవును. ధైర్యం తల్లిలో ధైర్యం. ఉంటుంది. తండ్రి మాత్రం తల్లి చేసిన పనులు చేయలేరు. దెన్ ఐ టోల్డ్ హర్ దిస్ క్లియర్లీ. మా రిలేటివ్స్ ఎగ్జాంపుల్స్ చెప్తే, సో దిస్ బ్యూటిఫుల్, మేబీ నీకు ఆ ఒక్క చైల్డే ఫుల్ అనుకోండి, గాడ్ నీకు అదే చెప్తున్నాడేమో, దట్ యూ ఫుల్ఫిల్ యువర్ లైఫ్, యువర్ లైఫ్ ఈస్ ఫిల్డ్ విత్ వన్ చైల్డ్. ఆ ఒక్క చైల్డ్ నుంచి ఇద్దరి ప్రేమ దొరుకుతుంది అలా అనుకోవచ్చు కదా అనగానే షీ జస్ట్ రిలీవ్డ్. నిజంగా చెప్తున్నా, తను నాకు ఆ సివియర్ డిప్రెషన్ కాస్త వెళ్ళేటప్పుడు షీ వాజ్ లాఫింగ్, నవ్వుతూ వెళ్ళిపోయింది. అండ్ వీఆర్ సో హ్యాపీ. నెక్స్ట్ క్లయింట్గా కన్వర్ట్ అయినా అవ్వకపోయినా ఇన్ దట్ 1 hour కాల్ యాజ్ ఎ కోచ్ ఐ ఫెల్ట్ సో హ్యాపీ. ఎందుకంటే ఈ లిమిటింగ్ బిలీఫ్ వల్ల తన హెల్త్ పాడు చేసుకుంటుంది, తన ఎన్వైరన్మెంట్ పాడు చేసుకుంటుంది, తన ప్రొఫెషనల్ లైఫ్ పాడవుతుంది, తన పర్సనల్ మెరైటల్ లైఫ్ పాడవుతుంది. ఎస్ ఆర్ నో? అండ్ ఇంకా బ్యాక్ ఎండ్లో ఫినాన్షియల్గా ఎంత ఈ హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ అయి ఉంటాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మదర్ ఇలా ఉండడం వల్ల వాట్ ఈస్ అ చైల్డ్ లెర్నింగ్ ఫ్రమ్ ద మదర్? కంటిన్యూస్గా అమ్మాయి ఇలా బిహేవ్ చేస్తుంది కాబట్టి తను కూడా బిహేవియర్స్ నేర్చుకుంటూ వెళ్తుంది. సో వెన్ ఐ టోల్డ్ హర్ నా, షీ జస్ట్ రిలీవ్డ్. చుట్టుపక్కల వాళ్ళు పిక్చర్ 4 and పర్ఫెక్ట్ చెప్పటం వల్ల ఈ లిమిటింగ్ బిలీఫ్స్ అంటాం మేము, వీటికి ఇంకొక సొల్యూషన్ ఉంది. వి కాల్ ఇట్ FSFA. అది కొంచెం టెక్నికల్గా ఉంటుంది, ఒక 1-2 hours కూర్చుంటే సాల్వ్ చేసేయచ్చు. వి కాల్ ఇట్ ఫ్యాక్ట్, స్టోరీ, ఫీలింగ్, యాక్షన్. దాని సొల్యూషన్ ఇది. విదిన్ 5 minutes 10 minutes కొంతమంది 40-50 years లిమిటింగ్ బిలీఫ్స్ కూడా పోతాయి. అండ్ దిల్ బి రిలీవ్డ్. చెప్పా కదా, సివియర్ డిప్రెషన్ అన్న అమ్మ ఏడుస్తూ నవ్వుతా వెళ్ళిపోయింది. దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ పికింగ్ అప్ ఎ లిమిటింగ్ బిలీఫ్. మనలో కూడా చాలా ఉంటాయి. నా వల్ల కాదు, నేను ఏం చదువుకున్నానని చేయగలను. మోస్ట్ ఇంపార్టెంట్లీ కొంచెం అండర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళకి ఎక్కువ ఇంకా మా జీవితం ఇంతే, మేము ఇట్లనే బతుకుతాం, రేపు పొద్దున మా పిల్లలు కూడా ఇట్లనే బతుకుతారు అంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ ఎనర్జీ మొత్తం కూడా వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్ ఈజ్ ఆల్. మన సబ్కాన్షియస్ మైండ్ పవర్ ఉంది, యూనివర్స్ నుంచి అట్రాక్ట్ చేసి ఆ ఫ్రీక్వెన్సీని మన లైఫ్లోకి తీసుకొస్తుంది. వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ వీఆర్ రేడియేటింగ్? ఆపోజిట్ చేస్తున్నాం. ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ యూ కెన్ టెల్, ఇప్పటి నుంచి నా లైఫ్ బాగుంటుంది, ఇప్పటి నుంచి నేను అంతా సూపరు. అండ్ యు నో వాట్, మా అత్తగారు లాస్ట్ టైం ఒక మేబీ 1 month బ్యాక్, ఇక్కడ 10 ఏళ్ల దాకా నీ లైఫ్లో అసలు వెనక్కి తిరిగి చూసుకోవద్దమ్మా, నీకు సక్సెస్ అన్నది. అత్తమ్మ కొంచెం 10 ఏళ్ళు కాకుండా 50 ఏళ్ళు అన్నావా, 50 ఏళ్ళు అన్నావు అంటే నాకు లైఫ్ లాంగ్ అలానే ఉంటానని అంటే నేను అదే విధంగా ఆపరేట్ చేస్తున్నాను. మా అమ్మ అత్తమ్మ ఏదైతే చెప్తున్నారో ఐఎమ్ బికమింగ్ దట్ పర్సనాలిటీ. హరి నీలో చాలా శక్తి ఉంది, హరి చాలా మంది లైఫ్ బాగు చేస్తావని మా అమ్మ అన్నప్పుడు ఏదో హనుమంతుడి బలం వచ్చినట్టుగా. మదర్ అండ్ అమ్మాయిలకైతే ఎక్కువ మదర్ ఇన్ లా, అబ్బాయిలకైతే ఎక్కువ ఫాదర్ ఏం చెప్తారో అది కంప్లీట్గా లిమిటింగ్ బిలీఫ్స్గా కన్వర్ట్ అవుతుంటాయి. అరే నీకు చేత కాదురా, నువ్వు దేనికి పనికొస్తావురా, కూర్చొని తింటున్నావు, రేపు పొద్దున్న నీ పిల్లనే ఉన్నా సుఖ పెడతావరా అసలు. ఇలాంటి మాటలు ఎప్పుడైతే ఫాదర్ అంటాడో వాడు రియల్ అనుకుంటాడు బాబు. సో బీ వెరీ కేర్ఫుల్ విత్ ద వర్డ్స్. కరెక్ట్, రైట్? మనం మాట్లాడే వర్డ్స్ లోనే పాజిటివ్ నెగిటివ్ వర్డ్స్ ఎప్పుడు వస్తాయంటే మన థాట్స్ రిఫ్లెక్షన్. వర్డ్స్ మన థాట్స్ ని క్లీన్ చేసుకోవడం రావాలి. చీపురు ఇల్లు ఊడ్చేస్తాంగా అట్లానే మన థాట్స్ ని కూడా నైట్ పడుకునేటప్పుడు ఊడ్చేయాలి, ఊడ్చి బయటకు పడేయాలి. ఏదైనా మనకి కొంచెం కంఫర్టబుల్ లేని థాట్స్ గివ్ ఇట్ టు గాడ్ అండ్ స్లీప్. నిజమే. సో మనలో చాలా ఉంటుంది. మనల్ని మనం ఫస్ట్ నమ్మితే మనం ఏదైనా ప్రూవ్ చేయగలుగుతాం. యా, ఫస్ట్ అదే మనల్ని మనం సెల్ఫ్ డౌట్ ఎప్పుడైతే వచ్చిందో మన సక్సెస్ అంటే ఫెయిల్ కి డౌన్ ఫాల్ వైపు వెళ్ళిపోతాం. ద ఓన్లీ సొల్యూషన్ ఈస్, సైకలాజికల్ గా కూడా ప్రూవ్ చేశారు, ద ఓన్లీ సొల్యూషన్ ఈస్ బిలీవ్ ఇన్ గాడ్. జస్ట్ గివ్ హిమ్, ఆయనకి ఇచ్చేస్తుంటే హీ విల్ టేక్ ఓవర్, ఆయన చూసుకుంటారు. సూపర్. థ్యాంక్ యూ హరిత. యా, థ్యాంక్ యూ.